పేరులో మన దేశాన్ని మన ధర్మాన్ని విచ్ఛిన్నం చేయాలి అని చూస్తున్న కొంతమంది మూర్ఖులకు ఈ వీడియో. పాకిస్తానీ వాళ్ళు బంగ్లాదేశీ వాళ్ళు మన దేశంపై దాడి చేస్తున్నారు అని అంటే అర్థమైపోతుంది, ఎందుకంటే వాళ్ళకి మనం శత్రువులం కాబట్టి. కానీ మన కర్మ ఏంటంటే మన మధ్యలోనే ఉంటూ కొంతమంది సెక్యులర్ అన్న పేరుతోటి మనని విచ్ఛిన్నం చేయాలి అని చూస్తున్నారు చూడు, అట్లాంటి వాళ్ళదే మన దరిద్రం. అయితే అక్కేంది వెనక కోవా బన్ను పెట్టుకుంది ఏదో మాట్లాడుతుందని అనుకుంటున్నారా? వస్తా, కోవా బన్ను మాత్రం వదిలేదే లేదు. అయితే ఫుడ్ అడల్ట్రేషన్ అంటే ఏంటి అని అంటే మనం తినే పదార్థాలలో చేసే కల్తీని ఫుడ్ అడల్ట్రేషన్ అంటారు. ఇది ఒక్క దాంట్లో కాదంటే దేశవ్యాప్తంగా చాలా పదార్థాలలో జరుగుతూనే ఉంది. అయితే దిస్ ఇస్ అ ఫుడ్ జిహాదీ. పాకిస్తానీ వాళ్ళు బంగ్లాదేశీ వాళ్ళు చేస్తున్న కుట్ర అని నేను ఎందుకు అంటున్నాను అనంటే వాళ్ళ మొహాలకి ఆ ఎదవలకి మన భారతదేశంలోకి వచ్చే ధైర్యం లేదు, మనతోటి యుద్ధం గెలిసే ధైర్యం ఆ మొహాలకి లేదు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు అనంటే వాళ్ళ దగ్గర ఉన్న తుపాకీలని మన మధ్యలో ఉంటున్న కొంతమంది సెక్యులర్ల భుజాల పైన పెట్టి వాళ్ళు మనని కాల్స్తున్నారు. ఎట్లా అంటే వాళ్ళు ఈ ఫుడ్ అడల్ట్రేషన్ ఫుడ్లలో కల్తీ చేసి మన యువతని స్ట్రాంగ్ గా బలంగా ఉండకుండా వాళ్ళు ఈ రోజు నాశనం చేయాలని చూస్తున్నారు. అదే మన యువతనే మంచిగా లేకపోతే మన దేశం ఎంత బలంగా ఎలా ఉంటది అన్నది వాళ్ళ స్ట్రాటజీ, వాళ్ళ కుట్ర. అయితే ఫుడ్ అడల్ట్రేషన్ తో వాళ్ళు ఏం చేస్తున్నారు పాకిస్తానీ వాళ్ళు బంగ్లాదేశీ జిహాదీ వాళ్ళు అనంటే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అవుతాయి ప్రజలలో, పిల్లలలో ముఖ్యంగా. అయితే ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తున్నాం జనరల్ గా అమ్మాయిలు 13 to 15 years లో మెచ్యూరిటీ లెవెల్స్ రీచ్ అవుతారు. కానీ ఈ మధ్య చేస్తలేమో మనము ఈ ఫుడ్ అడల్ట్రేషన్ ఈ కల్తీల వల్ల 9-10 years కి అమ్మాయిలు మెచ్యూరిటీ లెవెల్స్ రీచ్ అయిపోతున్నారు. అలాగే అబ్బాయిలు ముఖ్యంగా వాళ్ళు యంగ్ ఏజ్ దాటిన తర్వాత వాళ్ళకి పిల్లలు పుట్టకుండా అనారోగ్యమైన ఏవేవో బాధలు వాళ్ళు అవుతున్నారు. ఎందుకు అనంటే మెంటల్లీ ఫిజికల్లీ మన యువతని దెబ్బతీయాలి, మన దేశాన్ని దెబ్బతీయాలని ఈ పాకిస్తానీ వాళ్ళు చేస్తున్న కుట్ర. కానీ మన బాధ ఏంటంటే మనమేందంటే హిందువులం, చాలా హృదయ గుండె ఉన్న వాళ్ళం, చాలా మంచి మనస్తత్వం ఉన్న వాళ్ళం, ఇసుంటరా చుట్టాలందరినీ మనం దగ్గర తీసుకునే వాళ్ళం. అట్లాంటి వాళ్ళం ఏముందండి, ఎవరో ఒకరు జర సాడ్ గా మొహం పెట్టేసి ఒక 2-3 కళ్ళ చుక్కలు వేసేసి వెనక ఒక సాడ్ బీజిఎం వేసారనుకో అయిపోయి వాళ్ళని మనం నెత్తి కూర్చుంటాం అనమాట. అట్లా అయిపోయింది. అట్లనే ఇక ఈ కోవా బన్ను తోటి వైరల్ వల్లి ఈ కోవా బన్ను జనరల్ గా కూడా కోవా బన్ ఒకప్పుడు ఏమో దీన్ని పాలకోవా తీసుకోవా అని చెప్పి 10 రూపాయలకు అమ్మేది. ఇప్పుడు గట్టిగా అడిగే వరకు ఇందులో అసలు కోవానే లేదు, ఇందులో రవ్వ ఉందంట, రవ్వతో చేస్తారంట. అప్పుడేమో పాలకోవా తీసుకోవా, ఇప్పుడేమో రవ్వ బన్ను రావా, ఏమంటారో ఏమే కదా నెక్స్ట్. అయితే జనరల్లీ కూడా నేను చీప్ ఫుడ్ కే గానీ లేకపోతే రోడ్ల పైన చేస్తున్న ఫుడ్లకి నేను అగేన్స్ట్ కాదు, మేము అగేన్స్ట్ కాదు. నేను కూడా నార్మల్ గా కూడా బండిల మీద ఫుడ్ తింటాం, ఇడ్లీ అవి ఇవి. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లేట్ ఇడ్లీ వచ్చేసి 25 రూపాయలు అనంటే మంచిగా అనిపిస్తుంది. ఎందుకు అనంటే అందులో ఒక 4 రూపాయలు అలా గిట్టుబాటు ఉంటది కాబట్టి తింటాం మనం. అదే ప్లేట్ ఇడ్లీ 5 రూపాయలకి ఇస్తా అంటే మనం తింటామా? తినము. ఎందుకంటే అందులో ఏదో కుట్ర జరుగుతుంది, అందులో వాడు ఏదో చేస్తున్నాడు అని చెప్పి ఎవరికైనా డౌట్ వస్తుంది. అట్లనే ఈ ఫుడ్ జిహాదీ ఫుడ్ అడల్ట్రేషన్ లో కేవలం ఒక ఎగ్జాంపుల్ గా కోవా బన్నుని పట్టుకున్నాము. ఎందుకు అనంటే ఒక కోవా కిలో వచ్చేసి 500 రూపాయలు 600 రూపాయలు వస్తుంది. అట్లాంటి కోవాని ఈ బన్నులో పెట్టి 10 రూపాయలకు ఎట్లా అమ్ముతున్నాడు? ఎస్జిపిఐ కూడా సపోర్ట్ ఉందన్నమాట కోవా బన్నుకి. ఇక నేను దీని గురించి ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. ఏమన్నా అన్నాను అనుకో ఇక అందరు వచ్చేసి ప్రూఫ్స్ ఉన్నాయా, వేర్ ఆర్ ద ప్రూఫ్స్ అంటారు. అరే పాకిస్తాన్ లోకి పోయి మనం వాళ్ళని కొట్టొచ్చాము, వాళ్ళ పైన దాడి చేశాము అని అంటేనే ఎక్కడైంది, ఫోటో ఉందా, ప్రూఫ్ ఉందా, డెడ్ బాడీ ఉందా అని అడిగిండ్రు. అట్లాంటప్పుడు దీన్ని అడగరా? ఇక నేను అర్థమయ్యేటోళ్ళకి అందరికీ అర్థమవుతుంది అని నేను అనుకుంటున్నాను. ఇక సెక్యులర్ వాళ్ళకైతే ఎట్లాగో అర్థం కాదు, ఎందుకంటే వాళ్ళ పనే ఇది కాబట్టి యువత ముఖ్యంగా మీరు ఇప్పటికైనా ఇట్లాంటి ట్రాప్లలో పడకండి, అప్రమత్తంగా ఉండండి. మీరు తినే వాటిని జాగ్రత్తగా చూసుకోండి, అందరూ కూడా సేఫ్ గా ఉండండి. బలమైన భారతదేశాన్ని నిర్మించాలి అని అంటే మనమందరం కూడా బలంగా ఉండాలి. దయచేసి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. జై శ్రీరామ్, జై బజరంగబలి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.